తమిళనాడు ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ బాధ్యతలు చేపట్టిన నెల లోపలే చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదేంటంటే, ఒకటి, ఫార్మర్స్కి 75,000 వరకు లోన్ వేవర్ చేయటం. రెండవది, సింగప్పన్ అని చెప్పేసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేయటం. ఇదేం చేస్తుందంటే మహిళలకి, పిల్లలకి రక్షణ కల్పిస్తుంది. హుండాయ్ షిప్ యార్డ్ అనే ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. దీనివల్ల ఏంటంటే, తమిళనాడుకి తూత్తుకుడి ఏరియాలో ఈ డెవలప్మెంట్ కనుక జరిగితే, ఈ ప్రాజెక్ట్ కనుక వస్తే కనుక 35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంది తమిళనాడుకి. ప్లస్ 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, క్లియర్ పాలసీ పెట్టారు. ఇది 2 లాంగ్వేజ్ పాలసీ కావాలని, ఇంగ్లీష్ ప్లస్ తమిళ్. ఇంకోటి ఏంటంటే, 6,600 ఇండస్ట్రీస్ ఐడెంటిఫై చేసి హజార్డస్ ఏమున్నాయో వాటి మీద ఆడిట్ చేయాలని చెప్పేశారు. కర్ణాటక స్టార్ట్ చేసి మేఘదాటు ప్రాజెక్టు ఇది తమిళనాడుకి మంచిది కాదు అని చెప్పేసి దీన్ని ఇమీడియట్గా ఆపేయాలని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, టెంపుల్ ఫండ్స్ ఏదో వస్తాయో దేవాలయాల మీద వచ్చే ఆదాయం ఆ దేవాలయాలు మాత్రం యూజ్ చేయాలి అభివృద్ధి కోసం అని చెప్పేసి క్లియర్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ 46 ప్రాజెక్ట్స్ డిఎంకే ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఇదివరకు వాటిని క్యాన్సిల్ చేశారు. సో డిఎంకే ఏం చేసిందంటే, ఒకప్పుడు వీటిని మ్యారేజ్ హాల్స్ కట్టడానికి, కమర్షియల్ ప్రాజెక్ట్స్ కట్టడానికి వాడేవాళ్ళు. ఇప్పుడు సీఎం విజయ్ క్లియర్గా అది కరెక్ట్ కాదు, దేవాలయాలకు మాత్రం వాడాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. చాలా మంచి డెసిషన్ ఇది. సో ఇది కాకుండా ఈ వీఐపీస్ ఎప్పుడైతే కాన్వాయ్ వెళ్తూ ఉంటుందో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. దీనివల్ల నార్మల్ సిటిజన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని కూడా అతను కరెక్ట్ కాదని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు. ఒక రోడ్ డివైడ్ చేసి ఒక సైడ్ నుంచి వీఐపీస్ వెళ్ళాలి, ఇంకో సైడ్ నుంచి కామన్ మ్యాన్ వెళ్ళాలి ఆ క్రిటికల్ టైంలో. సో ఇది చాలా మంచి డెసిషన్ ఆయన తీసుకుంది. ఈ డెవలప్మెంట్స్ చూసి పక్క రాష్ట్రంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా గజగజ వణికిపోతున్నారు, రగిలిపోతున్నారు మంటతో. మనదు చేయలేకపోతున్నారని. నాయకులు తలుచుకుంటే ఇలాంటివి ఎన్నో చేయొచ్చు, వాళ్ళకి మనసు ఉండాలే కానీ ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో డెవలప్మెంట్ చేయొచ్చు. పెద్ద ఫండ్స్ కూడా కాదు. సో చిత్తశుద్ధి ఉండాలి, వాళ్ళకి మనసు ఉండాలి. అదొకటే. పక్క రాష్ట్రాల నేతలు చూసి నేర్చుకోవాలి తప్పితే అసూయపడి ఈర్షపడితే ఉపయోగం లేదు. వాళ్ళు కొరిగి వాళ్ళు తవ్వుకున్నట్టే. ఇవాళ విజయ్ బర్త్డే సందర్భంగా కేడీ నుంచి స్పెషల్ బర్త్డే విషెస్. సెల్యూట్.